ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో స్పందన సమావేశ మందిరంలో జిల్లా మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా అధికారులతోటి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 రోజుల నుండి నియోజకవర్గంలో గ్రామాల్లో పట్టణాల్లో నీటి కొరత బాగా ఇబ్బందిగా ఉందని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని, ట్యాంకర్ ద్వారానైనా వాటర్ సప్లై చేయాలని, ప్రభుత్వం మారిందని అధికారులు ముద్దు నిద్ర వీడి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా రైల్వే స్థలాల విషయం అగ్రహారం గేటు ఎంపీ మాగుంటతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి సంతనోత్తరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ వాళ్ళంతా వచ్చి అంతా ఎస్టిమేషన్ వేసుకొని పోయారు. మనకి కరవాలి ఒకటి ఉంది, కరవాలి కూడా ఇవన్నీ మేము మళ్ళీ ఒకసారి రిపోర్ట్ కూడా వెళ్ళి ఒకసారి ఒంగోలు తహసీల్దార్ ఇంకోటి చిన్న ఇష్యూ సార్. ఇది మన శ్రీనివాస్ కుమార్ ఉన్నారండి, డిసిఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉన్నాడా సార్? లేబర్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు? నేను శ్రీనివాస్ కుమార్ కదా. ఇప్పుడు ఇతన్ని మధు అని అతను ఎందుకు సస్పెండ్ చేశారు? ఏముంది మీరు ఇచ్చిన సస్పెన్షన్లో ఒక అతను వచ్చేసి రమణారెడ్డి అనే అతను కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి ఎలక్షన్ టైంలో తీసేశారు, సస్పెండ్ చేశారు. ఎలక్షన్ టైంలోనే కదా, మార్చ్ టైంలోనే. అతను ఆల్రెడీ మీరు పెట్టిన అతను రమణారెడ్డి అనే అతను కోవిడ్లోనే చనిపోయాడు. ఆల్రెడీ మీకు అతను పెట్టాడు, లెటర్ పెట్టాడు. ఎందుకనమ్మా డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎగ్జామ్ చేసేది ఎందుకు? మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ వేశారు? ఇప్పుడు ఆత్మకూరు ఇచ్చారు. ఈ 2-3 నెలలు సస్పెండ్ చేశారు. ఎందుకంటే సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్తే చేశారు ఎలక్షన్ టైంలో? ఇతను ఇచ్చాడని చెప్పి అతను సస్పెండ్ చేశారు. 3 months కమిషనర్తో కూడా మాట్లాడేవారు. కమిషనర్తో మాకు పై నుంచి సార్ చేస్తామని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి ఆత్మ కూడా వేశారు. నువ్వే చూస్తున్నావు కదా, తీసుకెళ్ళారు. ఆయన కూడా ఆపాడు పైనుంచి అని చెప్పి 3 months ఆపాడు. చేయటం కాదు, అది పోస్టింగ్ అతనికే ఇవ్వండి. అతను మార్చి ఒకసారి చూడండి కరెక్ట్గా. ఆయన వీళ్ళు ఇచ్చింది, అతను మళ్ళీ సబ్మిట్ చేసింది, ఆయన చనిపోయిన దాని మీద పెట్టి కావాలని సస్పెండ్ చేసింది. ఎవిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉన్నాడు. ఎప్పుడో మా ఎగ్జామ్ చేశారు, 3 నెలలు చేంజ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. అదే ఎవరికైనా మీకు జరిగితే కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్స్ మారుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, కానీ దాన్ని అన్నీ కూడా ఈక్వలైజ్ చేసుకుంటా పోవాలి. చూసుకోండి, అది మళ్ళా సేమ్ ప్లేస్ పెట్టండి. ఒంగోలు ఎమ్మెల్యే గారు మన గుడిసె వాసులు వాళ్ళతో మీటింగ్ కూడా మళ్ళా రైల్వే వాళ్ళది, గుడిసె వాసుది సైట్ ఎప్పటి నుంచో ఉందండి. అది compensation has to be fixed, sir. అది కేసీ గారు రెడ్డి గారు చాలా టైం అయిపోయింది. 40 years అయిపోయింది. It can be done, sir, within a month itself, you know that. ఇది ఒకసారి ఢిల్లీలో కూడా కూర్చుంటారు, ఢిల్లీ కూడా పోయేసి ఒకసారి మాట్లాడి మ్యాక్సిమం తగ్గించేసి వాళ్ళంతా పేదలు ఉన్నారు సార్, బాగా పూర్ పీపుల్ ఉన్నారు కదా. లేదు సార్, యాక్చువల్గా సార్ that has to be decided by our department. ఏంటంటే
మనం కాంపెన్సేషన్ అనేది ఫర్ ఏ కెరీర్ అంటే వాళ్ళు రీజనబుల్ సార్ ఇట్ హ్యాస్ టు బి. ఎందుకంటే దోస్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు పే ఆల్సో. ఎప్పటి నుంచో 50 years నుంచి వాళ్ళు అట్లా ఉండిపోయినారు వాళ్ళు. అంటే మీరు జేసీ గారి కన్సల్ట్ అండి, ఆయన అందరూ ఎమ్మెల్యే గారు మేము కూడా ఇస్తాం ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఇచ్చి సమ్ రీజన్ వాల్యూ దెన్ విల్ గో టు ఢిల్లీ సిట్ విత్ రైల్వే అక్కడ వాళ్ళే అక్కడ సొల్యూషన్. సార్ ఆల్టర్నేటివ్ ఐడియా ఇస్తే మా ఒంగోలు ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ గారు చూస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్ అంటే యూ హ్యావ్ టు షో సమ్ ల్యాండ్ దేర్ అవుట్ సైడ్ టు రైల్వేస్. దట్ దిస్ టోటలీ ఎగ్జంప్షన్ విల్ బి దేర్. దట్ హ్యాస్ బీన్ డన్ దేర్ ఇన్ విజయవాడ. విజయవాడ ఆల్రెడీ అక్కడ సెంటర్ పొజిషన్ లో ఉన్నప్పుడు చేస్తున్నారు. అది ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏంటంటే ది మాస్ ఫర్ ఈక్వలెంట్ మార్కెట్ వాల్యూ ఎక్కడైనా ఇచ్చేస్తే ఇది దీన్ని వదిలేస్తారు సార్. అది కూడా జస్ట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ సార్. మెట్ల సిపిడబ్ల్యూఎస్కి సంబంధించి వీటి మోటార్ 100 HP మోటార్ రిపేర్ ఉంది సార్. అది ఎప్పటి నుంచి రావట్లేదు? 10 days అయింది సార్. యాక్చువల్గా ఏంటంటే స్పేర్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో లేక హైదరాబాద్ నుంచి ఏదో తెప్పించాలి సార్. ఈ రోజు ఈవినింగ్ 15 days నుంచి రావట్లేదు వాటర్. విలేజెస్లో తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవుతున్నా, స్పేర్ పార్ట్స్ తెప్పించుకుంటున్నా, ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్నా పెట్టి తోలుకోవాలి కదా సార్. మనకి స్పీడబ్ల్యూ స్కీము ఎంపీడబ్ల్యూ స్కీమ్ లేని చోట మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది సార్. పెట్టాము సార్. అంటే అక్కడ స్కీమ్ లోకల్ స్కీమ్ లేకపోతే లేదు. నిన్నంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, పోయొచ్చు కదా. ఒంగోలు మండలంలో సార్ చాలా విలేజెస్ 15 days నుంచి వాటర్ లేదు సార్. సీరియస్గా తీసుకోండి. అంటే పాత గవర్నమెంట్ అయిపోయింది. మనమంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది, పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది. ఇదివరకు మీరు ఉన్నారు 14-15 కూడా మీరు ఉన్నారు. మనందరం కలిసి పనిచేసి మనం కలిసి పనిచేసిన తీరు ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. కాబట్టి పాత అయిపోయింది కాబట్టి మనకు కొన్ని సీరియస్గా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు సీరియస్గా వెళ్ళండి. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి. మన ఆఫీస్లో కూర్చుంటే అవ్వదు. సీరియస్గా తీసుకోండి.